హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ వీడియోలో మీకు ఒక చిన్న డిజైన్ అయితే వేసి చూపిస్తాను. చాలా ఈజీ అనమాట. అందరూ తప్పకుండా చూసి నేర్చుకోండి. ఇలా ఫస్ట్ ఒక బాక్స్లా గీసుకోవాలి. దీంట్లో లాంగ్ అండ్ షార్ట్తో మొత్తం మనం ఇదంతా ఫిల్ చేస్తాం అనమాట. ఒక షార్ట్ చైను, ఒక లాంగ్ చైను, కింద ఒక షార్ట్ చైన్ వేస్తాము. మళ్ళీ పైకి వెళ్ళి ఒక లాంగ్ చైన్ వేసి దానిపైన ఒక షార్ట్ చైన్ వేస్తాం. ఓకేనా? ఇలా వేయటం వల్ల ఏంటంటే మీకు ఒక చిన్న గొలుసు వేయటం వస్తుంది. ఒక లాంగ్ చైన్ వేసి బ్యాక్ వస్తే థ్రెడ్ లూజ్ అవ్వకుండా ఎలా ఉంటుందో కూడా వస్తుంది. ఓకే, నేను ఈ వీడియో చేసింది ఎందుకంటే మీరు బ్యాక్ లాగినప్పుడు థ్రెడ్ అనేది లూజ్గా ఉంటుంది. అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మనకి ఈ వీడియో ఆల్రెడీ ఏంటంటే మనకి ప్యాడెడ్ లోడ్ స్టిచ్చు నేను థ్రెడ్ కుట్టకుండా ఒకటి వీడియో పెట్టాను, అది కుట్టారు. కాకపోతే ఇలా బాక్స్ లాగా అయితే మీరు కుట్టలేదు కదా. ఇలా బాక్స్లా ఎందుకు వేస్తున్నానంటే మీకు ఒక డిజైన్ లాగా తయారవుతుంది. ఫస్ట్ ఏంటంటే మీకు కుట్టు వస్తుంది, కుట్టుతో పాటు మీకు ఇలా బాక్స్లో వేయటం వల్ల మీకు ఎక్కడైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా అంటే మనం మిర్రర్ పెట్టి కుడతాము ఇలా స్క్వేర్ లాగా, అలాగే థ్రెడ్ లాగా కూడా కుట్టవచ్చు. మనం మిర్రర్ తీసేసి ఇలా థ్రెడ్ లాగా కూడా కుట్టుకోవచ్చు. ఎందుకంటే మనం లీఫ్ ఫ్లవర్సే కుడతాం, కానీ ఇలా బాక్స్ లాగా కుట్టారు కదా, అందుకే నేను ఈ మోడల్ అయితే చూపిస్తున్నాను. మీరు ఏంటంటే ఇలా లాంగ్ అండ్ షార్ట్ చిన్న గొలుసులు రాని వాళ్ళు ఇలా బాక్స్ కింద గీసుకొని ఇలా కుట్టండి. ఏదైనా ఒక బ్లౌజ్ మీద ట్రై చేసేయండి. అబ్బా, ఆల్రెడీ మీకు గొలుసు కుట్టడం లాంగ్ అండ్ షార్ట్ వచ్చేసింది కాబట్టి ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ మీద ఇలాగ కుట్టేస్తే మీకు వర్క్ అవుతుంది, అలాగే మీకు వర్క్ కుట్టడం కూడా వస్తుంది మీ బ్లౌజే కాబట్టి. అలాగే ఎందుకు వేస్తున్నారంటే వెనక్కి లాగినప్పుడు లూజ్ వచ్చేస్తుంది కొంతమందికి. ఫస్ట్లో కుట్టినప్పుడు ఇలా వెనక్కి లాగుతారు కదా, అక్కడ ముడి పడదు. ఆ ముడి అంటే ముడేం పడదు, జస్ట్ మన చిన్న గొలుసు వేసి వెనక్కి జస్ట్ అలా ముడి కింద రావాలన్నమాట. అలాగే మీరు టైట్గా లాగేస్తే ఏమవుతుంది చూసారా, క్లాత్ అనేది కిందకు వచ్చేస్తుంది, హోల్స్ ఎక్కువ పడిపోతాయి. మీరు టైట్గా లాగుతారు అంటే తెలియదు అనమాట. ఫస్ట్ మనం ట్రై చేసినప్పుడు ఇట్లా థ్రెడ్ అనేటప్పటికి ఆటోమేటిక్గా అది టైట్ అయిపోతుంది. మీరు థ్రెడ్ లాగినప్పుడు ఏంటంటే మరీ ఎక్కువ టైట్ లాగేయకూడదు, అలాగని మధ్యలో ఉన్న థ్రెడ్ లూజ్ రాకూడదు. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, బాగా వస్తుంది. ఓకేనా? మన ఛానల్లో అన్ని బేసిక్ వర్క్స్ ఉంటాయి, మీరు చూడండి, నేర్చుకోండి. ఇంట్లోనే కూర్చొని మన ఛానల్ చూసి మీరు వర్క్ అయితే నేర్చుకోవచ్చు. మీ అందరికీ నేనైతే నేర్పిస్తానన్నమాట. తప్పకుండా మీ అందరూ మన ఛానల్ చూసి తప్పకుండా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా అడగండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుగులో పెట్టేయండి. ఓకేనా? మీరు తెలుగులో పెట్టేస్తే అందరికీ అర్థమవుతుంది. మీరేమి ఇంగ్లీష్లో పెట్టిన అవసరం లేదు, అందరూ చక్కగా తెలుగులో పెట్టండి. ఓకేనా? అలాగే ఇంకోటి ఏంటంటే ఒక సిస్టర్ అడిగారు లాంగ్ ఫ్రెంచ్ రావట్లేదనని. నెక్స్ట్ వీడియోలో మీకు డౌట్ అయితే క్లారిటీ చేస్తాను, ఎందుకంటే లూజ్ వస్తుంది అని అంటున్నారు. మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసినా రావట్లేదంటే నేను చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ కుట్టినప్పుడు మాత్రము ఆ థ్రెడ్ అనేది లూజ్ వస్తుంది, ముడి వేస్తారు. ముడి కూడా ఏంటంటే గుండ్రంగా రావాలి, అలా రాకుండా పొడుగ్గా వస్తుంది. ముడి కుట్టు అనేది కొంతమంది ఫస్ట్లో వేసినప్పుడు పొడుగ్గా వస్తుంది. మీరు అదేంటంటే మీరు కుడుతూ ఉంటే వస్తుంది. ఎక్కువ పేటల దారం చుట్టేశారనుకో 2 టైమ్స్ అయితే మనం ముడి వేస్తే సరిపోతుంది. అంటే నీడిల్కి 2 టైమ్స్ చుట్టుకోవాలి. అలా కాకుండా 3 టైమ్స్ చుట్టారనుకో అది మీరు వేసేటప్పుడు నీడిల్ క్రిందకి దించినప్పుడు సరిగ్గా దించకపోతే అది పొడుగ్గా వస్తుందన్నమాట. మనకి ముడి కుట్టు అనేది రౌండ్గా రావాలి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఇదైతే చూసారు కదా, మీకు థ్రెడ్ అనేది లూజ్ రాకుండా ఎలా వేసిన పెద్దగా వేశాను. మనకి ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చిన్నగా ఉంటుంది, దాంట్లో వేసి చూపించాను, ఇంత వెడల్పు రాలేదు కదా. కానీ ఇలా వేసినా సరే మీకు మధ్యలో వేసే థ్రెడ్ అనేది లూజ్ రాకుండా వేసుకోవాలి, అప్పుడు మీకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగా బాక్సుల కింద గీసుకొని మీరు వర్క్ చేసుకోండి. ఇంకా దీన్ని ఇంకా హెవీగా చేయొచ్చు. ఒకవేళ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. దీని చుట్టూ బీడ్స్ కుట్టుకోవచ్చు. అంటే నేను వైట్ కొంచెం పెద్ద పూసలు తీసుకున్నాను, లేదనుకుంటే మీరు చిన్నవి షుగర్ బీడ్స్ కుట్టండి. లేదు అనుకుంటే థ్రెడ్ వర్క్ గొలుసు కుట్టు కూడా కుట్టుకోవచ్చు. అంటే చుట్టూ ఎలాగో థ్రెడ్ వర్క్ ఉంది, గొలుసు కుట్టు కుడితే ప్లెయిన్ అయిపోతుందని నేను బీడ్స్ అయితే వేస్తున్నాను. మీరు గోల్డ్ కలర్ ఉంటే మీరు గోల్డ్ కలర్ వేసుకోండి, లేదు జెరీ థ్రెడ్తో వేస్తారంటే జెరీ థ్రెడ్తో వేసుకోండి, లేదా స్ప్రింగ్తో కూడా వేసుకోవచ్చు. మీరు ఎలాగైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే మీకేమైనా బ్యూటీ టిప్స్ తెలిసినట్టయితే మన ఛానల్లో మీరు పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్స్ చాలామంది ఉన్నారు కదా, చూసి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతే తప్పకుండా వాడతారనమాట. అలాగే మీకు నెక్ చుట్టూ బ్లాక్గా ఉందనుకో ఏం చేస్తున్నారు మీరు, నేనైతే ఒక చిన్న టిప్ చెప్తాను, చూడండి. ఏం లేదు, నెక్ బాగా బ్లాక్గా ఉన్నట్టయితే టమాటా మీద కొంచెం షుగర్ వేసి మొత్తం నెక్ మొత్తం క్లీన్ చేసుకోండి. ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత టమాటా పేస్టు
అందులో ఒక స్పూను నిమ్మరసం, దాంట్లో మీరు ఆడించుకున్న శనగపప్పుతో ఆడించుకున్న శనగపిండి, కొట్లో కొనుక్కునే శనగపిండి అయితే నేనైతే యూజ్ చేయొద్దంటాను. ఆ శనగపిండి మొత్తం 3 మిక్స్ చేసేసి అది అయితే మొత్తం నెక్ మొత్తం ప్యాక్లా వేసేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత మీరు శుభ్రంగా కూలింగ్ వాటర్తో బాగా మర్దన చేసుకోండి. ఆ బ్లాక్ అనేది కొంచెం అయితే క్లియర్ అయిపోతుంది. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అలా మధ్యలో ప్లెయిన్గా ఉంచకుండా ఒక కుందనైతే అంటించేద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.